మనం ఇవాళ ట్రావెల్ చేస్తున్న ఎలక్ట్రిక్ బస్ పేరు వచ్చేసి న్యూవో ఎలక్ట్రిక్ ఉంది కదా. సో అదే మన ఎలక్ట్రిక్ బస్. చలో ఇంకా ఎక్కేద్దాం. డ్రైవర్ క్యాబిన్ లో నుంచి వ్యూ ఈ రకంగా అయితే కనిపిస్తుంది. స్పీడ్ అయితే చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 80 అయితే వెళ్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ, హైదరాబాద్? అది వెళ్ళిపోయింది. అది ఆ బస్ అనుకొని ఈ బస్ ఎక్కుతుండు. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజీవ్ ఖన్నా బోయినా ఫ్రమ్ హైదరాబాద్. సో చాలా రోజుల గ్యాప్ అయితే వచ్చింది కదా వీడియోస్కి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ అన్ని చెప్పి ఇప్పుడు బోర్ అయితే కొట్టించా. నేను ప్రాపర్గా ట్రావెల్ చేసే 2-3 months అవుతుంది. సో దానికి రీజన్స్ ఉన్నాయి, మీకే ఫర్దర్గా తెలుస్తూ ఉంటాయి. సో ఇవాళ ఈరోజు వీడియో థంబ్నెయిల్ టైటిల్ చూసారు కదా. సో మనమైతే ఎలక్ట్రిక్ బస్ జర్నీ చేయబోతున్నాము. అది కూడా హైదరాబాద్ టు విజయవాడ వరకు. అండ్ ఓన్లీ ఈ జర్నీ కోసం మాత్రమే నేను విజయవాడ వెళ్ళట్లేదు. సో మన ఒక లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసిన. ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని డెస్టినేషన్స్కి వెళ్తాం, ఏంది అనేది ఫర్దర్ వీడియోస్లో మీకే తెలుస్తుంది. బట్ ఫస్ట్ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలి. విజయవాడ నుంచి ఇంకా మన ట్రిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ వీడియో అనుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు హైదరాబాద్ నుంచి విజయవాడ మన ఎలక్ట్రిక్ బస్ జర్నీ కంప్లీట్గా అయితే ఉంటుంది. సో ఇది ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎట్లా బోర్డింగ్ చేస్తాము, జర్నీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు మీకే తెలుస్తుంది. సో చాలా ఇంకా వీడియో స్టార్ట్. మనం ఇవాళ ట్రావెల్ చేస్తున్న ఎలక్ట్రిక్ బస్ పేరు వచ్చేసి న్యూవో ఎలక్ట్రిక్. ఆల్మోస్ట్ ఒక 3-4 months అయింది అనుకుంటా మన హైదరాబాద్ టు విజయవాడ సర్వీస్ అయితే స్టార్ట్ చేసి. సో దీని టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలి, రన్నింగ్ టైం ఏంది, ఎంత కాస్ట్ ఏంది అనేది ఇప్పుడు మీకు చెప్తా. సో దీని టికెట్ బుక్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు రెడ్ బస్ నుంచి బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే వీళ్ళది యాప్ ఉంది, యాప్ నుంచి కూడా మీరు టికెట్ అనేది డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. సో నేను నిన్న నైట్ బుక్ చేసుకున్నా. నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 547 రూపీస్ అయితే పడింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే టికెట్ రేట్ కొంచెం తక్కువ ఉంది. ఒకవేళ మీకు తక్కువ రేట్లో కావాలంటే లాస్ట్ మినిట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇదొక టిప్పు. అండ్ మనకు బోర్డింగ్ పాయింట్స్ ఏం నార్మల్ మన బస్కి ఎట్లా ఉంటాయి అట్లనే కూకట్పల్లి నుంచి వనస్థలిపురం వరకు చాలా బోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడైతే ఎల్బీ నగర్ బోర్డింగ్ పాయింట్లో ఉన్నా. వీళ్ళది యాప్ అని చెప్పిన కదా, ఈ యాప్లో మనం టికెట్ అయితే బుక్ చేసేసుకోవచ్చు. అండ్ ట్రాకింగ్ అదంతా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో నా టికెట్ వచ్చేసి నిన్న నైట్ బుక్ చేసుకున్నా. ఇక్కడ చూసుకోవచ్చు 11:25కి ఎల్బీ నగర్లో స్టార్ట్ అయింది. 4:55కి అయితే మనం విజయవాడ రీచ్ అవుతాము. అండ్ మన సీట్ వచ్చేసి 4D. ఫేర్ చూసుకోవచ్చు 547 రూపీస్ అయితే మనకు పడింది. ఎగ్జాక్ట్గా నేను ఎల్బీ నగర్ కృతింగా అండ్ ఇక్కడ మెక్డొనాల్డ్స్ ఉంటుంది, దాని ఆపోజిట్ మనకు MRF షోరూమ్ అయితే ఉంటుంది. సో ఈ షోరూమ్ ముందు అయితే నన్ను వెయిట్ చేయమని చెప్పినారు. ఈ స్ట్రెచ్ మొత్తం ఇంకా ఇవే ప్రైవేట్ బస్సులు ఆగుతుంటాయి ఇక్కడ నుంచి అక్కడి వరకు. సో నాకైతే మెసేజ్ వచ్చింది ఇందాకనే ఎగ్జాక్ట్ పాయింట్ అదంతా. అండ్ కాల్ కూడా చేసారు. ఒక 5 minutes అన్నారు, చూద్దాం ఎంతసేపు పట్టిద్ది ఏంది అనేది. నాకు 11:15కి రిపోర్టింగ్ టైం అయితే ఇస్తున్నారు. 11:25కి అయితే మనం బస్ బోర్డ్ చేస్తాము. చూడాలి లేట్ అవుతుందా అవ్వదా అనేది. ఎందుకంటే నాకు ఒక 20 minutes కిందనే 10 minutesలో వస్తున్నామని చెప్పినాడు. ఆల్రెడీ ఒక 20 minutes అయిపోయింది. ఇంకొక 5 minutesలో తెలిసిపోతుంది. అక్కడ కనిపిస్తుంది అనుకుంటా, నాకైతే కనిపిస్తుంది. ఇక్కడ ఒక బస్ వస్తుంది కదా. సో అదే మన ఎలక్ట్రిక్ బస్, మన కోసమే వస్తుంది ఇటు. ఇదే వచ్చేసింది. చలో ఇంకా ఎక్కేద్దాం. ఓకేనా అమ్మా. ఎగ్జాక్ట్గా 11:23కి అయితే బస్ బోర్డ్ చేసినాము. అనుకున్న దానికంటే ఒక 2 minutes ముందే వచ్చింది. నా సీట్లో వచ్చైతే కూర్చున్నా. ఇక్కడ చూసుకోవచ్చు లెగ్ స్పేస్ ఎట్లుంది ఏంది అనేది. నా సీట్ అంటే ఎగ్జాక్ట్గా నెంబర్లో కూర్చోవాల్సిన అవసరం కూడా ఏం లేదు, సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. సో ఎక్కడైనా కూర్చోవచ్చు అని చెప్పినారు. 3rd సీట్లో అయితే కూర్చున్నా లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ నుంచి మనకు వ్యూ ఈ రకంగా ఉంటుంది. సో ఇది చూసుకోవచ్చు, ఇక్కడ ఒక వాటర్ బాటిల్ హోల్డర్, ఇక్కడ ఒక న్యూస్ పేపర్ హోల్డర్, ఇక్కడ ఒక హుక్ అయితే ఉంది. సో ఇది ఫుట్ రెస్ట్, ఎక్కువ గ్యాప్ అయితే లేదు, ఇంతవరకు ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, USB పోర్టు. ఒక బ్యాగ్ ఇక్కడ పెట్టినా, ఇంకొక బ్యాగ్ ఇక్కడ పెట్టినా. లగేజ్ పెట్టుకోవడానికి మనకు లగేజ్ ర్యాక్స్ అయితే అట్లా ఉంటాయి. వాటర్ బాటిల్. సో దీంట్లో మనకు వాటర్ బాటిల్ కూడా కాంప్లిమెంటరీ ఉంటుంది. మనకి ఇక్కడ ఒక ఎమర్జెన్సీ స్టాప్ బటన్ అయితే ఉంది. ఇవి స్పీకర్స్ అండ్ రీడింగ్ ల్యాంప్స్, ఇవి కూడా లైట్స్. ఇది వచ్చేసి AC వెంట్, గాలి అయితే గట్టిగా వస్తుంది. సో అంతే. ఇంకా ఇది ఇన్సైడ్ వ్యూ.
మనం ఇప్పుడు హయత్ నగర్లో అయితే ఉన్నాము. హయత్ నగర్ బస్ స్టాప్. ఒక వెట్ వైప్ కూడా ఇచ్చారు. అలోవెరా అండ్ కుకుంబర్ ఫేషియల్ వైప్. సో ఇంతసేపు నార్మల్ వ్యూ ఉండే, ఇప్పుడైతే ఆ కర్టన్ లాంటిది ఒకటి అయితే ఉంది కదా, సో దాన్ని వేస్తున్నారు. ఇప్పుడు డ్రైవర్ క్యాబిన్ ఇంకా ప్యాసింజర్స్కి అయితే సపరేట్గా సెక్షన్ అయితే అయిపోతుంది. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు స్పీడ్ అయితే చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 80 అయితే వెళ్తుంది. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దీనికి 80కి స్పీడ్ లాక్ అయితే చేసినారు. అంతే 75-80 మధ్యలో అయితే చూపిస్తుంది. అండ్ ఇందాక మనం టోల్ రోడ్లోకి అయితే ఎక్కేసినాము. టైం ఎగ్జాక్ట్గా 12:10 అవుతుంది. మనం ఇప్పుడైతే చౌటుప్పల్ రీచ్ అయినాము. అద్దం మొత్తం మురికి ఉంది. వ్యూ అయితే అంతా కనిపిస్తలేదు. బట్ వీఆర్ ఎట్ చౌటుప్పల్. అండ్ ఇక్కడ నుంచి విజయవాడ మనకు 226 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది మనకి, అది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. సో మేబీ సూర్యాపేట దాటిన తర్వాత లేదంటే సూర్యాపేట ముందు ఉండొచ్చు. దానికి ఇప్పుడు బస్కి ఛార్జింగ్ అది ఉంటుంది. ప్లస్ మనం కూడా కొంచెం రిఫ్రెష్ అవ్వచ్చు అక్కడ. అది ఎక్కడ అనేది కూడా చూపిస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విలేజ్ పేరు పంతంగి. అండ్ నెక్స్ట్ మనకు పంతంగి టోల్ ప్లాజా అయితే ఉంటుంది. అండ్ ఈ విలేజ్లో మా ఫ్రెండ్ ఉంటాడు, స్కూల్ మేటు ఐరా మహేష్. ఒకవేళ చూస్తుంటే సో ఒక్కసారి వచ్చిండే ఈ విలేజ్కి. మేము ఇంటర్ 10th ఆ టైంలో. ఇంకా తీసుకొచ్చడం. సో వచ్చేసినాము. మన మొదటి టోల్ గేట్ పంతంగి టోల్ గేట్ క్రాస్ అవుతున్నాము. చలో ఇంకా కొర్లపాడు టోల్ ప్లాజా. హోటల్ సాయి కృష్ణ. టైం ఎగ్జాక్ట్గా 1:30 అయితే అవుతుంది. ఉండ్రుగొండ అనే విలేజ్ దగ్గర ఉన్నాము. సూర్యాపేట దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత హోటల్ సాయి కృష్ణ. సో ఇక్కడైతే మన బస్సు ఇప్పుడు ఛార్జింగ్ పెడుతున్నారు. ఇక్కడ ఒక 1/2 అవర్ మనకు ఫుడ్ బ్రేక్ ఉంటుందంట. అంతలోపు బస్సు ఛార్జింగ్ కూడా అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూద్దాము ఛార్జింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది ఏంది అనేది. సో ఆల్రెడీ ఇక్కడ ఒక బస్సు అయితే ఛార్జింగ్ అవుతుంది. సో ఇప్పుడు రివర్స్ పెడుతున్నారు కదా, ఇది మనం వచ్చిన బస్సు. ఇందాక నేను ఎక్కినప్పుడు ఇదంతా చూపెట్టలేదు. సో ఎక్కి మనం స్టార్ట్ అయిపోయినాం కదా. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ అండ్ ఛార్జింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది ఏంది అనేది చూపిస్తా. సో చాలామంది అయితే బస్సులో నుంచి దిగలేదు, కొంతమంది అయితే దిగినారు. 2 ఛార్జర్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సో దాని లోపల సాకెట్స్ అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయి అనుకుంటా. ఏం చేస్తున్నారన్న? ట్రేడింగా? ఓకే. ఓకే ఓకే డీసీ మీటర్ అంటే ఇది, దాంట్లో రీడింగ్ ఉంది. 2 గన్స్ అయితే ఉన్నాయి, ఏ బి. ఓకే ఓకే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదన్న, అయిందా? ఓకే, బ్లూ లైట్ వెలిగితే స్టార్ట్ అయినట్టు. ఛార్జింగ్ ఇన్ ప్రాసెస్ అని చూపిస్తుంది. 0% యాజ్ ఆఫ్ నో. అయితే ఎంత ఛార్జింగ్ ఎంత డెలివరీ అయిందనేది కూడా చూపిస్తుంది. సో ఏబి 2 సపరేట్ అయితే ఉన్నాయి. ఎంత టైం పట్టిద్ది అన్న మామూలుగా? మనకి ఇక్కడ 1/2 అవర్. ఓకే, మామూలుగా దీంట్లో మన కెపాసిటీ ఎంత? 1.5 గంటన్నర పెడితే ఫుల్ అయిపోద్ది. ఫుల్కి ఎంత రేంజ్ ఎంత వస్తుంది? 270. ఒకసారి పెడితే 270. ఓకే, 1/2 అవర్లో ఇప్పుడు మనకి ఎంత ఎక్కిద్ది? 20% ఎక్కిద్ది. 20% కంటే ఎంత, ఎన్ని కిలోమీటర్ కవర్ అవుతుంది మనకి?
సిటీలో జర్నీ కవర్ అవుతుంది. ఓకే, 270కి వెళ్తుంది అన్నాం కదా. అవును. ఇప్పుడు మన సిటీలో చాలు కాబట్టి ఆ సిటీకి సరిపడాలి మనకి. ఓకే ఓకే, కొంచెం మనకు స్పేర్ ఉండేలాగా. ఓకే ఓకే. ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అక్కడ కార్డు ఉంది కదా, ఆ కార్డ్తో స్కాన్ చేసి అక్కడ యాక్టివేట్ అయితే చేస్తున్నారు. దాంట్లో రీడింగ్ అదంతా కనిపిస్తుంది. సో బస్సు మనకు ఎక్స్టీరియర్ అయితే ఇట్లా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, ఎలక్ట్రిక్ అని కనిపిస్తుంది. అండ్ నియోగో వీళ్ళ లోగో అయితే ఉంది. సో ఇది అక్కడ ఇంకొక బస్సు కూడా ఉంది. ఒక 30 minutes అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తారంట బస్ని. చాలా బాగున్నాయి. ఇక్కడ పక్కన 2 బస్సులు చూస్తుంటాయి. సో ఇక్కడ కూడా బస్ ఛార్జ్ అవుతుంది. సో ఇది ఇంతే, ఇంకా ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు సాయి కృష్ణ హోటల్ అయితే ఉంది. చూద్దాం అసలు ఏమున్నాయి ఏంది అనేది. తినే మూడైతే లేదు. ఏమైనా స్నాక్స్ లాంటివి ఏమైనా ఉంటే తీసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ బస్సులో కూర్చుందాం. ఎండ కూడా గట్టిగా కొడుతుంది. ఆ బస్ అయితే ఛార్జ్ కంప్లీట్ అయిపోయింది, అది వెళ్ళిపోతుంది. ఇంకా మనది వెళ్ళాలి. ఒక 15 minutesలో అయితే మేము లోపల నుంచి కొంచెం తినేసి అయితే బయటకు వచ్చినాము. స్టిల్ ఛార్జ్ అవుతుంది. బ్రో కూడా మన సబ్స్క్రైబర్ అంట. సో కొంచెం మేము మాట్లాడుకుంటూ అట్లా ఫుడ్ అయితే తినేసినాము. సో ఇది చూద్దాం ఒకసారి వెళ్ళి ఛార్జింగ్ ఎంత అయింది ఏంది అనేది. ఇక్కడ చూసుకోవచ్చు 62%. ఎండకంత కనిపిస్తుందో లేదో కానీ ఫుల్ డీటెయిల్ ఉంది. అవుట్పుట్ ఎంత వెళ్తుంది, ఎంత ఓల్టేజ్ ఉంది, ఎంత కావాలి ఏంది అనేది. బస్సు ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు. ఈ రకంగా అయితే ఉంటుంది. పైన మనకు డిజిటల్ బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వాళ్ళ లోగో అయితే ఉంది అండ్ అది నెంబర్. సో ఇది ఓవర్ వ్యూ. అక్కడ పైన కూడా ఒక కెమెరా ఉంది. మనకి వెనక వచ్చే బండ్లన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. వెనక చూస్తున్నారు కదా మోటార్ సౌండ్ అదంతా. ఇప్పుడు 68% ఉంది ఛార్జింగ్. మనకు 75% కావాలంట. ఒక 10-15 నిమిషాలలో అవుతుంది అన్నారు. బస్సు లోపలికి ఎక్కి చూసిన బీభత్సంగా వేడి చెమటలు కారుతున్నాయి. అట్లానే బయట అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. అదే ఇంకా అప్డేటు ఏం లేదు. వన్స్ అది అయిపోయింది అంటే ఇంకెక్కి వెళ్ళిపోవడమే. ఇందాక బస్సు ఎక్కినప్పుడు కొంచెం వెనకనే సైలెంట్గా కూర్చొని ఉన్నా. ఎందుకంటే వరకు ఎక్కడోళ్ళు అక్కడ రిలాక్స్ అయిపోయినారు. మనం గట్టిగా మాట్లాడడం ఎందుకు, అరవడం ఎందుకని సైలెంట్గా ఉన్నా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే మ్యాక్సిమం డ్రైవర్ క్యాబిన్ ఉంది కదా, డ్రైవర్ క్యాబిన్లోకి వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తా డ్రైవర్ వాళ్ళతో. కానీ లేదు అంటే ఈ వ్యూ ఉంటుంది కదా, ఈ రోడ్ వ్యూ అనేది కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో అది మేజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ ఇచ్చేసిన. టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంది, ఇందాక ఆయన చెప్పిండు ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి ఏందని అదంతా అయితే కవర్ చేసినాము. కొంచెం చిట్ చాట్ చేద్దాము. అట్లనే కొంచెం మంచి రోడ్ వ్యూ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ, హైదరాబాద్? అది వెళ్ళిపోయింది. అది ఇటు సైడ్ ఉండే కదా ఆ బస్సు, అది వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇది ఇప్పుడు విజయవాడ వెళ్తుంది. అయ్యా కదా. బాబు సీట్లో కవర్ కూడా పెట్టాను. అది అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే చెప్తా. సో ఇక్కడ 2 బస్సులు ఉండే కదా, ఒక బస్సు అటు ఒక బస్సు ఇటు. అదేమో హైదరాబాద్ వెళ్తుంది, ఇదేమో విజయవాడ పోతుంది కదా. సో ఇందాక ఆయన భోజనం చేసుకుంటే అక్కడనే కూర్చున్నాడు. ఆ బస్సు వెళ్ళిపోయింది. సో ఆయన ఆ బస్సు అనుకొని ఈ బస్సు ఎక్కుతుండు. ఇది విజయవాడ వెళ్తుంది కానీ ఆయన హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు అదే కాల్ చేసిర్రు, మాట్లాడుతుర్రు. బస్సు రిటర్న్ అవుతుందా లేదంటే ఎట్లా వెళ్తాడు ఏంది అనేది అయితే తెలియదు. మ్యాక్సిమం వస్తారనుకుంటా. ఒక 10 నిమిషాలు అయింది. వస్తే రిటర్న్ రావాల్సి ఉంటుంది. లేదు అంటే మనోడు ఏమవుతాడో తెలియదు. లగేజ్ అంతా ఆ బస్సులోనే ఉందంట. వస్తుందంటనా ఏందంట? తీసుకెళ్తారా? ఆహా, బండి పైన తీసుకెళ్తారంట. ఇక్కడ లోకల్ ఒక బైక్ని అయితే అరేంజ్ చేసారు. వాళ్ళిద్దరిని ఆ బైక్ మీద తీసుకెళ్ళి సూర్యాపేటలో దింపేసేస్తారంట. బస్సు అక్కడ ఆగింది వాళ్ళ కోసం. ఎప్పుడైనా జరిగిందా అన్న ఇట్లా? ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ఇదే ఫస్ట్ టైమా? నువ్వు అడగపోయి ఉంటే ఆయన మళ్ళీ విజయవాడ వచ్చాడు. ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రీడింగ్ ఫోటో తీసుకుంటున్నారు. అంటే స్టార్ట్ చేసే ముందు ఒకసారి, ఎండ్ అయిపోయిన ఒకసారి. సో ఎంత కన్జ్యూమ్ చేసింది అనేది క్లారిటీ కోసం అది క్యాబ్స్ కూడా పెట్టేస్తున్నారు. సో మనం వెళ్ళి ఇప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చుందాం డ్రైవర్ క్యాబిన్లో. టైం ఇప్పుడు 2:30 అయితే అయింది.
మళ్ళీ మన బస్ స్టార్ట్ అయిపోయింది. ఇందాక ఆయన నువ్వు చూపెట్టినా కదా, సో మనోళ్ళే లోకల్ బైక్ పైన పంపించేసారు. సార్ట్ అవుట్ అయిపోయింది, బండి స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే ముందు డ్రైవర్ క్యాబిన్లో కూర్చున్నా. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో కొంచెం క్యాబిన్లో ఏమేమి ఉంటాయి, ఎట్లుంటాయి అనేది కూడా ఒకసారి చూద్దాము. డ్రైవర్ క్యాబిన్లో నుంచి వ్యూ ఈ రకంగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంది. సో జనరల్గా మన బస్సులకు అయితే ఇక్కడ గేర్లు అవేవో కథ ఉంటుంది. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవ్, రివర్సు, న్యూట్రల్, అంతే. ఇంకా ఒక 3-4 స్విచ్లు ఉన్నాయి. తొక్కడమే, ఇంకా తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఆడ చూసుకుంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో బస్సులో మొత్తం మనకి అంకుల్ మొత్తం ఎన్ని కెమెరాస్ ఉన్నాయి బస్సులో? 7 కెమెరాస్. సో మొత్తం 7 కెమెరాస్. ఇక్కడ ఒకటి కవర్ చేస్తుంది, మిగిలిన లోపల కవర్ చేస్తాయి. బస్ వెనక కూడా కెమెరాస్ ఉన్నాయి. సో ఇది ముందు నుంచి వ్యూ. అండ్ ఇక్కడ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీకు, అది వచ్చేసి ఎయిర్ క్వాలిటీ డిటెక్షన్ సిస్టమ్ అంట. సో దాంట్లో మనకైతే చూపిస్తుంది లోపల ఎట్లుంది, ఎంత టెంపరేచర్ ఉంది, ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది ఏంది అనేది. సో అది మాత్రమే కాదు, ఇక్కడ మనకు టీవీ కూడా ఉంది. సో ఇప్పుడైతే ఆన్ చేయలేదు, బట్ ఆన్ చేసుకోవచ్చు, టీవీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక డివైస్ ఉంది. సో ఇదేంటంటే బస్సులోకి ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి బయటకు వెళ్తున్నారు అనేది ఆటోమేటిక్గా కౌంట్ చేసుకుంటుందంట. సో బాగుంది కదా ఇది. ఇంకా చూసుకోవచ్చు లోపల అవన్నీ ఆల్రెడీ మీకు కింద చూపెట్టేసిన కనిపించే వ్యూ. అండ్ ఇక్కడ ఉన్న కొన్ని ఎక్విప్మెంట్స్ నాకైతే మంచిగా అనిపించింది, కొంచెం హైటెక్ అనిపిస్తున్నాయి. సో సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, దబా గేర్లు వేయడం, కిందికి మీదికి పోవడం అలాంటి ప్రెషర్ ఏం లేదు. చూస్తున్నాం, నిమ్మలంగా వెళ్ళిపోతున్నాం. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే కవర్ చేసేసినాము. 4:30 వరకు అయితే మనం విజయవాడ రీచ్ అవుతామంట. మధ్యలో ఏమైనా మీకు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే చూపిస్తా, లేదంటే ఇంకా మళ్ళీ మనం డైరెక్ట్ విజయవాడనే కలుగుతాం. టైం ఎగ్జాక్ట్గా 4:15 అవుతుంది. ఇప్పుడు మనం అయితే భవానీపురంకి రీచ్ అయినాము. ఇంకా నెక్స్ట్ స్టాపే మనం దిగాల్సింది. విజయవాడ బస్ స్టాప్ దగ్గర దిగాలి మనం. ఫైనలీ విజయవాడ అయితే రీచ్ అయిపోయినాము. చూస్తున్నారు కదా మన బస్సు. బాయ్. సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు మనోడు. అండ్ అందరం దిగేసినాము, బస్సు వెళ్ళిపోతుంది. ఇదే లాస్ట్ స్టాప్ అంట. ఎగ్జాక్ట్గా మనం బస్ స్టాప్ ఆపోజిట్లో దిగినాము. పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ కమాన్ ఉంది కదా, దీని ఎదురుగా ఆపినారు. ఇక్కడ పోలీస్ బూత్ ఉంటుంది. సో ఇది. అండ్ మనోడు కూడా మనతోనే జర్నీ చేసిండు, వెళ్ళిపోతుండు బ్రో కూడా. సో ఇప్పుడు నేను ఒక పర్సన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఆయన వచ్చినాక నేను కూడా వెళ్ళిపోతాను. 4:25 అవుతుంది. మనకు యాజ్ పర్ షెడ్యూల్ 4:30కి దింపాలి. 5 నిమిషాల ముందే వచ్చేసినాము. సో ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసిన. చూసినారు కదా, ఇది మన హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎలక్ట్రిక్ బస్ జర్నీ. ఎట్లా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ జర్నీ గురించి అయితే నాకు కింద చెప్పండి. సో ఎలక్ట్రిక్ బస్లో ఇంతవరకు జర్నీ చేసినారా లేదా, అవకలు చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేసినారా అనేది నాకు చెప్పండి. నాకైతే ఓవరాల్గా చూసుకుంటే ప్రైస్ పరంగా సాటిస్ఫైడ్ అండ్ కంఫర్ట్ పరంగా సాటిస్ఫైడ్. నాకైతే బాగానే నచ్చింది. అండ్ సూన్ వీళ్ళు స్లీపర్ క్లాస్ కూడా త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. అది ఎప్పుడు వస్తుంది ఏంది అనేది నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా. ఇప్పుడైతే ఓన్లీ హైదరాబాద్ విజయవాడ ఉందిగా, మరికొద్ది రోజులలో ఇంకా రూట్స్ కూడా ఇంకా ఎక్స్టెండ్ చేస్తారంట. అండ్ దీంట్లో స్లీపర్ క్లాస్ కూడా వస్తుందంట. సో నార్మల్ బస్ టికెట్ చూసుకుంటేనే మనకు దీనికంటే చాలా ఎక్కువ ఉంటుంది రేటు. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో క్వాలిటీ సర్వీస్ అయితే నాకు అనిపించింది. ఫుల్ లగ్జరీ అయితే ఏం లేదు, బట్ ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు ఏమనిపించలేదు. సో మీకు ఎట్లా అనిపించిందో నాకు కింద అయితే కామెంట్ చేయండి. సో ఫైనల్గా విజయవాడ అయితే రీచ్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వ్లాగ్ నుంచి మన ట్రిప్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. సో హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. బాయ్.